ఈరోజు నాకు మా రెహమాన్ తోటి మా రెహమాన్ గారితో మిమ్మల్ని గారుని పిలవాలా రెహమాన్ పిలిస్తే చాలా ఏఆర్ మా ఏఆర్ తోటి నేను ఇంటర్వ్యూ చేయటం నాకు ఎంతో ఆనందంగా ఉంది. ఒక రకంగా తను నా దగ్గర ఎన్నో సంవత్సరాలు కీబోర్డ్ ప్లేయర్గా వారు వాంచి తర్వాత ఈరోజు ప్రపంచ స్థాయికి ఎదిగి ఆస్కార్ అవార్డ్స్ తీసుకొని ఎంతో ఇప్పుడు హాలీవుడ్ ఫిలిమ్స్ చేస్తూ అన్ని రకాల ఒక సంగీత చరిత్రాన్ని మార్చారు. అంటే ఒక 50 ఏళ్ల చరిత్ర చలనచిత్ర పరిశ్రమలో యావత్ భారతదేశంలో ఉన్నటువంటి చరిత్రని తిరగరాసినటువంటి ఏకైక ద గ్రేటెస్ట్ కంపోజర్ ఈరోజు భారతదేశం గర్వించదగ్గ కంపోజర్ ఏఆర్ రెహమాన్ గారు. తనతోటి ఈరోజు నేను ఇంటర్వ్యూ చేయటం మొత్తంగా నాకు చాలా సంతోషం ఉంది. ఏఆర్ మన పాత రోజులను గుర్తుకొస్తున్నాయి. ఫార్ టు కైండ్ స్టిల్ గ్రోయింగ్. ఆ కైండ్నెస్ ఆ మంచితనమే మమ్మల్ని ఈరోజు అంటే రెహమాన్ అప్పుడు ఎలా ఉన్నారో ఇప్పుడు కూడా అలా ఏ మాత్రం ఒక్క చేంజ్ కూడా లేదు తనలో, బిహేవియర్ లో కానీ యాటిట్యూడ్ లో. వైట్ హెయిర్ ఉంది ఇక్కడ అంతే, అదొకటే వచ్చింది. అవి మామూలుగా వస్తూనే ఉంటాయి కదా, నాకు వచ్చేసింది చాలా. కానీ ఎన్ని వచ్చినా నువ్వు అలాగే ఉండటం ఏంటి అసలు నీకు యాక్చువల్లీ ఒక మ్యూజిషియన్గా ఎలాగ అయ్యారు మీరు? ఎలా హూ ఇస్ ద ఇన్స్పిరేషన్ ఫర్ యూ? ఎవరు నిన్ను ఇంత ఇదిగా మిమ్మల్ని తీసుకుని వచ్చింది అంటే ఎవరు సక్సెస్కి ఒక ఆడమనిషి కారణం అంటారు. మీ సక్సెస్కి మీ అచీవ్మెంట్స్కి ఎవరు ఎంత హెల్ప్ మీకు చెప్పండి. ఐ థింక్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మై ఫాదర్ ఇస్ కంపోజర్, శేఖర్ గారు and after he died my mother was the motivating force and you know that I was working with many composers, M.K. Arjunan, Ramesh Naidu garu, then I worked with Ilayaraja garu, then you took me, Rajkoti. And so it is all training in a way and also good experiences to see how when working with you I found that you were so interested, you were far beyond your time. Yes. You were doing music, but also you were fighting with the system. You were doing music which you loved, but they wouldn't accept goods, and it all changed to. And somewhere I think everything is a lesson. Yes. And I took it a very positive way, and you've been very encouraging. And when I first started composing, I went through this phase of playing with everyone, and so it was no more for me. I said I don't want to do film music because of seeing all this stuff. And then I was doing jingles, I was doing other things. So na rojulu meer jingles chesevallu like excursion overnights chesi malli recording ki vache your recording will be playing 9 to 9 tarvata I'll go do the jingles, come back again, sleep in the studio. Somaraja garu shout at me. మా రాజు గారు ఎప్పుడు అరుస్తుంటాడు మా ఏఆర్ రెహమాన్ గురించి. అంటే ఆ రోజుల్లో అలా టెన్షన్ అలా వర్క్ చేసేవాళ్ళు. In a way that brought the fearlessness. It's like I've seen it all, I've worked, so if I do something I don't want to do movies. And movies changed. The movies which was caught in that formula changed, and Maniratnam garu came first, and then once he came in I couldn't say no. We get the best in India, you definitely say yes. And then that changed. That whole thing changed. తోటి పయనము ఇవి మాత్రం చాలు, ఇవి మాత్రమే నాకింక చాలు, నువ్వు మాత్రమే ఇవి మాత్రం చాలు, ఇవి మాత్రమే నాకింక చాలు, నువ్వు మాత్రమే. అంటే టోటల్ గా మణిరత్నం గారు రావటం వల్ల మీ మ్యూజిక్ కూడా టోటల్ గా చేంజ్. అంటే మీరు ఇంతమంది కంపోజర్ మీరు పనిచేశారు, కానీ ఎవరి యొక్క ఇన్ఫ్లుయెన్స్ లేదు మీ మ్యూజిక్ లో. సో మీకు ఒక ట్రెండ్ మీరు క్రియేట్ చేయగలిగారు. హౌ ఇట్స్ పాసిబుల్? అసలు ఇంతమంది మీరు పనిచేశారు, ఓకే రెస్పాన్సిబిలిటీ అంటే మీరు అందరూ నేర్చుకొని ఉండొచ్చు, కానీ హౌ యూ గెట్ యువర్ స్టైల్? That is why I called him Guru, Maniratnam Guru, because
ఐ థింక్ ఈజ్ ఇన్స్పిరేషన్ మీకు అలాగే. Sometimes you have your mind says, I want to do the best things, I want to do something which is very good, but you don't know how to do it. You have the ingredients, you need a cook. So when the script comes in, when the story comes in, and you have a great team with a director like Mani Ratnam, then he was a main part of that, giving that confidence. You do it, don't worry. So that was a very important change. It's a very good question what you asked me. అంటే ఫస్ట్ రోజా ఫిల్మ్ చేసేటప్పుడు ఎటువంటి చేంజ్ అంటే ఆ చిన్ని చిన్ని ఆశ సాంగ్ అండ్ ఆ రోజుల్లో ఎంత మ్యాసివ్ హిట్ అంటే ఇప్పటికీ ఆ సాంగ్స్ ఏఆర్ రెహమాన్కి ద ఫస్ట్ ఆ సాంగ్స్ ఇప్పటికీ ప్రతి ఒక్కరికి హృదయాలు దిగిపోయిన పాట. చిన్ని చిన్ని ఆశ చిన్నదని ఆశ ముద్దు ముద్దు ఆశ ముత్యమంత ఆశ. మణిరత్నం గారు మెయిన్ మీ గురువు అంటున్నారు. ఎంతో కూడా ఆ సాంగ్స్ మీరు ఎలా చేయగలిగారు? అంత న్యూ స్టైల్ ప్రెజెంటేషన్. I think there were some things which every musician would do. Okay, this chord is better, this chord is better. Yes. And he would reject that. So for him it didn't matter. It was the emotion and the direction of the sound which mattered for him. As a musician you always go into, I've got this special chord and this, it doesn't matter for a common ear. Yes. So that is what I learned from him. How do you hear music through a director's point of view? How do you find music through a listener's point of view, who are sometimes fed up with hearing the same thing? How do you discover a sound to create that thing which would excite them to, I want to listen to this, right? And put a kind of spotlight onto that. And that is what happened with Roja. And that's why I think sometimes when there are failures in life, you don't lose confidence. It's like if I had done Roja without any influence, I could do something else later. And of course the blessing of God and the good wishes are so important. Family, friends and everybody, fans. But within you should not lose that self-esteem in a way. నా చెలి రోజా నాలో ఉన్నా నిన్నే తలిచేనే నా చెలి రోజా నాలో ఉన్నా నిన్నే తలిచేనే కళ్ళల్లో నీవి కన్నీట నీవి కనుమూస్తే నీవి ఎదలో నిండేవి కనిపించవో అందించవో రోజా తర్వాత మీరు చేసిన మణిరత్నం గారి కాంబినేషన్లో ఆల్మోస్ట్ బాంబే కానీ తర్వాత అలైగల్ అలైపాయిదే అని ఎటువంటి మ్యూజికల్గా ఎంత గొప్పగా చేశారు. పచ్చందనమే పచ్చదనమే తొలి తొలి వలపే పచ్చదనమే పచ్చిక నవ్వుల పచ్చదనమే ఎతకు సంబకం చెయ్యి పచ్చందనమే పచ్చదనమే ఎదిగే పరువం పచ్చదనమే నీ చిరునవ్వు పచ్చదనమే ఎతకు సంబకం చెయ్యి ఎదకు సంబతం చెలివే ఎదకు సంబతం చెలివే. అది ఇప్పటికీ ఇమాజిన్ చేయలేకపోతుంది. అంటే మీకు ఎంతోమంది డైరెక్టర్స్ చేశారని చేశారు, మణిరత్నం మట్టుకు ఎందుకు అంత పర్టికులర్గా మీ ఇద్దరికి అంత టీం అలాగా అంత బాగా కుదరడానికి కారణం ఏంటి? ఇప్పుడు ఈవెన్ దిస్ మూవీ ఆల్సో కడలి సినిమా కూడా I think first of all he is going by his taste. He wants something unusual, he wants something special. Sometimes when you don't get it, he doesn't even shoot it. He'll wait for it. He'll wait for that to happen. అంటే తనేదో చెప్తారా మీకు ఈ స్టైల్లో కావాలి ఆ స్టైల్లో కావాలి లేకపోతే మ్యూజిక్ వినిపించి? I think after a point of time language doesn't exist between two creative people. You just wait for that special thing to come and you want to give it to him. The description of I want this, it doesn't matter anymore. It is more heart to heart. You feel like, okay, this is what I should give him. You should, okay, this is nice, but let me put it in my movie. In some cases you see that they have a script and say, no, I want a song like this only. This one fit in my script, this one. So they're very strict about the script to have the integrity in the movie. In the way he works, he adapts things.
you have a great idea, like that's a gospel song, ఇప్పుడు like మీరు చేసిన idea. And చాలా న్యూగా ఉంది ఆ సాంగ్ కంపోజిషన్ కానీ చాలా అంటే బ్లూస్ స్టైల్లో జాజ్ ఎవరు ఇంతవరకు చేయలేదు, మన భారతదేశంలో ఎవరు చేయలేదు. అంత గొప్ప ఎఫర్ట్ మీరు చేయటం ఎంత అంటే అది అందరికి రీచ్ అవుద్ది అన్న ఒక ఆ ధైర్యంతో చేశారా, ఎలా అంటే ఎలాగ చేశారా పాట? after the song was done, 3 months we just kept hearing it and it didn't work. So one day I was asking my assistant to record some claps to it. That didn't work, and then I got fed up. Then I started playing drums on the keyboard. And those drums were so loud that the song started getting a new life. You know, sometimes certain things happen, and after that everybody loved the song. కడలి ఆల్మోస్ట్ అన్ని సాంగ్స్ చాలా గొప్పగా చేశారు. ఇంకోటి ఫోక్ సాంగ్ ఒకటి చేశారు, ఆ బీట్ అంతా చాలా న్యూ స్టైల్లో ఉంది. ఎలా వాట్ ఇస్ ఇన్స్పిరేషన్ దానికి? The inspiration actually goes from the character. It's a Christian fisherman in the village. So I was thinking, how do you bring a Christian music abroad and connect it with this? And for that, the language is a barrier. So when you have your own lyrics on that, and you have a pattern which is, so I was trying to connect those, and that worked out, I think. నిషివి మౌనం నీ ప్రేమగానం పౌర్ణమిరే పొగమంచు అడవి ఒంటరిగా వెళ్ళే నీ తోటి పయనము ఇవి మాత్రం చాలు ఇవి మాత్రమే ఎన్ని రోజులు వర్క్ చేశారు రెహమాన్? అది అంటే చాలా కష్టం, అంత సౌండింగ్ ఇవ్వటం, ఆ క్వాలిటీ రికార్డింగ్ కానీ కంపోజిషన్ అది. హౌ మెనీ డేస్ ఇట్ టేక్? అంటే కడలి సాంగ్స్కి ఎన్ని రోజులు పట్టింది చెప్పండి? Kadali first vision was very different. He wanted very like Sitarina, he wanted very meditative songs. And then when he started a couple of months later, he said, I want 2 love songs. Then I gave him 5 alternatives and he picked up 2 of those. And then I said, I need a hero introduction song.
ఎన్ని రోజులైంది టోటల్గా కంపోజిషన్ సాంగ్స్ అన్ని? Maybe 8 to 9 months. వా 8 to 9 months. అంటే జనరల్గా మణిరత్నం గారు మీరు చేస్తున్నప్పుడు ఇన్ని రోజులు పడుతుందా ఎవ్రీ ఆల్బమ్? Yes. బాంబే కానీ Bombay la fast. ఫాస్ట్ I think Roja was 6 to 7 months. 7 months. And Tirda Tirda was almost a year, I think. బా తిరుడా మ్యూజిక్ మటుకు చాలా టూ అడ్వాన్స్. I think in between he got ill also, so that slowed him down. I hope God gives him the energy and health to direct many more movies. అంటే మీరు మణిరత్నం గారికి స్పెషల్గా బాగా చేస్తారా లేకపోతే అందరికీ బాగా చేస్తారా? రేపు శంకర్ ఉన్నాడు, No. అలాగేం లేదా మీకు? No. I think many other songs have become hits also, like Shankar Garuda, అన్ని hits. Subhash Ghai, Subhash Ashutosh, Rakesh Mehra. So it's just that people feel that bonding. People feel that it's an emotional connection for people. It's not that I do bad stuff for other people. I get paid. నా పేరు సార్. కొత్తగా ఈ ఊరు చర్చికి ఫాదర్గా వచ్చాను. ఓయ్ సామే, నీ పేరేంటి బిడ్డ? ఎవడయ్యా నీ బిడ్డ? నా సరుకు నేనే డబ్బిచ్చి కొనుక్కునేలా చేశాను. ఇక్కడ మీసాల దొరంటే ఎవరు? నేనే, బర్గ్మన్. ఫాదర్కి ఎందుకో మీసాల దొర కదా. పాపం చేసిన వాళ్ళకి ఫాదర్ కావాలి. నేను సైతాన్ రా. నువ్వు వేరే దారిలో ఎంతో దూరం వెళ్ళావని విన్నాను థామస్. తిరిగి మారలేనంత దూరం. ఇప్పుడు ట్రైలర్స్ చూసాం కదా, కడలి ట్రైలర్స్. అంటే ట్రైలర్కి మీరు పర్టికులర్ మ్యూజిక్ అయినా చేశారా లేకపోతే ఏమైనా? But trailer music is actually from the score. స్కోర్ నుండి తీసి ఎడిట్ చేశారు అన్నమాట. చాలా మ్యూజిక్ ఉంది. ట్రైలర్ చూడగానే ఈ సినిమా ఎక్కడో అన్నట్టు అర్థమైపోతుంది. సినిమా చూడగానే చాలా చాలా మ్యాసివ్ హిట్ అవుద్దని మా అందరికీ, Thanks. అటు మణిరత్నం గారి ఫ్యాన్స్, మీ ఫ్యాన్స్ అందరూ ఎంతో మంది ఉన్నారు, కోట్లాది మంది. వాళ్ళందరికీ చాలా నమ్మకం కూతురు. అంటే వెరీ హ్యాపీ, అంతే ఒక ఎగ్జైటింగ్గా ఉంది టోటల్ చూస్తుంటే. సో ఇంకా కడలి గురించి ఇంకేమైనా మీరైనా చెప్పగలరా? ఏమన్నా బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేస్తున్నప్పుడు కానీ ఎలాగా, హౌ యూ ఫెల్ట్ హోల్ మూవీ ఎలాగ ఉంది? It is I think I've never seen a movie like this. It's a very bold movie. And I think only Mani J can take a bold subject like that and make it a commercial movie. And it is, I think you should watch the movie. అంతే. ఎవర్రా ఆ దేవత? నేను మార్చలేనంతగా థామస్ని మార్చింది. నాకు బాగా నచ్చింది. మన వచ్చి ఒక ఆట అయిపోయింది. నేను అది ఆలోచిస్తున్నా. ఏ కాయ కదిపితే ఈ మాజీ ఫాదర్కి చెక్ చెప్పచాలి.
పావురా. వీడిని కాల్చి పారేయాలి, లేదా పక్కనే ఉంచుకొని జాగ్రత్తగా ఉండాలి. ఏఆర్ అంతే, రెహమాన్ గారు కాదు, ఏఆర్. ఇలాగే ఇంకా గొప్ప స్థాయికి ఎదిగి నాకు ఒకటే నోబెల్ ప్రైజ్ తో మిమ్మల్ని చూడాలి, రావాలి అంతే. వరల్డ్ పీస్ కోసం మీరు మంచి ఆల్బమ్ చేసి అది కూడా వచ్చేస్తే నా రెహమాన్ కి ఫుల్ గా అన్ని వచ్చేసినట్టు నాకు చాలా హ్యాపీ. With your prayers, maybe, yes. Definitely. God bless you. Thank you.